పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియరాణి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము నుండి 33వ వచనము వరకు. దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీకందరికీ మరియరాణి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరైతే మరియరాణి, లూర్దురాణి, జపమాల రాణి, వివిధ రకాలుగా జయరాణి అని ఈ విధంగా పేర్లు పెట్టుకుంటారో, విమలరాణి, వీరందరికీ ప్రత్యేకంగా ఆ మరియరాణి పండగ శుభాకాంక్షలు, పేరు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరియమాత భూపరలోకాలకు రాజ్ఞిగా స్థాపించబడడాన్ని మహిమ దేవరహస్యాలలో చివరి దేవరహస్యం 5వ రహస్యంగా మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, ఈ పండగ ఒక అంశం మీద మాత్రమే కాదు, మరియ తల్లిని గురించి మాత్రమే కాదు ఈ పండగ మనకు బోధించేది. ఈ పండగ ప్రతి క్రైస్తవునికి కూడా మరణించి మొదటిగా యేసుప్రభులో విశ్వాసం ఉంచిన తర్వాత, యేసుప్రభు నమ్మిన తర్వాత, ఆయన వాక్యానుసారముగా జీవిస్తే మనం మరణించిన తర్వాత మనందరికీ వచ్చేటువంటి ఫలాలు ఏంటి, ప్రతిఫలం ఏమిటి అనే దాని గురించి మనందరికీ కూడా బోధిస్తుంది మరియమాత రాణిగా పట్టాభిషేకాన్ని పొందినటువంటి ఈ పండగ. ప్రియులారా, ఇదిగో ఈ పండగని ప్రథమంగా 12వ భక్తినాథ పాపు గారు 1954వ సంవత్సరంలో మే నెల 31వ తారీఖున స్థాపించారు. ప్రారంభంలో ఇది మే నెల 31వ తారీఖున, అంటే జపమాల నెల, మరియ తల్లి పూజిత మాసం అయిన తర్వాత జరుపుకునేవారు. కానీ 6వ పాల్ పాపు గారు 1969వ సంవత్సరంలో ఈ పండగని ఈ ఆగస్టు 22వ తారీఖు మార్చారు. ఎందుకని? చాలా అర్థవంతంగా మార్చారండి. కారణం ఏంటంటే, మరియమాత ఆగస్టు 15వ తారీఖున మోక్షారోపణమయ్యారు, దేవుని చేత పరలోకానికి ఎత్తబడ్డారు. ఆ తరువాత మరియ తల్లి స్వర్గానికి వెళ్ళిన తర్వాత తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ప్రక్కన సింహాసనారి ఆసీనురాలు కావటం, రాణిగా పట్టాభిషేకాన్ని పొందుకోవడం అర్థవంతంగా ఉంటుంది. ఈ యొక్క పండగల వరుస క్రమాన్ని చూస్తే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది, కొంతమంది ప్రశ్నిస్తారు, మరియ తల్లి నిజంగా భూపరలోకాలకు రాణియా అంటే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు భూపరలోకాలకు రాజా కాదా? తప్పనిసరిగా ఒప్పుకోవాలి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలలో ఏమని ఉంటుంది? ఆయన పరలోక భూలోక పాతాళలోకముల అన్ని నామముల కంటే ఘనమైన నామాన్ని పొందుకున్నాడు. ప్రకటన గ్రంథములో, దర్శన గ్రంథములో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే దుస్తుల మీద ముద్రించి ఉన్నది నిజమే. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి యేసు ప్రభు భూపరలోకాలకు సకలానికి రాజు అయితే రాజు తల్లి ఏమవుతుంది? దీన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ రీతిగా మనం చూస్తే తప్పనిసరిగా మరియ తల్లి రాణి, భూపరలోకాలకి సమస్తానికి కూడా ఆ కుమారుడు ఇచ్చినటువంటి ఆధిక్యత, ఆ తల్లి యొక్క పవిత్రత, దేవుని కుమారుడిగా ఉన్నటువంటి దానికి ప్రతిఫలంగా, అదేవిధంగా యేసయ్య వాక్యానుసారముగా దేవుని చిత్తానుసారముగా జీవించిన దానికి ప్రతిఫలముగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అంతే. తప్పనిసరిగా మమ్మాటికి ఈనాడు మనం చదువుకున్న సువిశేషములో లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో దేవుని యొక్క దూత స్వయముగా మరియ తల్లితో పలికిన మాట,
ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని దేవుని యొక్క దూత మరియ తల్లితోటి స్వయంగా చెప్పారు. మరి నీ కుమారుడు రాజుగా ఉండబోతున్నాడు, ఆయన రాచరికానికి అంతమే ఉండదు అన్నప్పుడు ఆటోమేటిక్గానే మరియమాత కూడా రాణి అవుతుంది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఒకసారి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, రాజు యొక్క భార్య కాదండి రాణి అయ్యేది. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. రాజు యొక్క తల్లి రాణిగా పరిపాలిస్తుంది. చివరికి కొన్ని విషయాలలో ఆ తల్లి మాటను జవదాటరు రాజులు. పిల్లరా, బైబిల్ ఇస్తుంది మనకు ఆధారాలు. సొలొమోను మహారాజు రాజు అయిన తర్వాత తన తల్లి వస్తుంటే తన దగ్గరికి తానే స్వయముగా దిగి వెళ్ళి, వాక్యానుసారముగా మాట్లాడితే తానే స్వయముగా దిగి వెళ్ళి తన తల్లిని సింహాసనం మీద కూర్చోబెట్టడం, పట్టాభిషేకాన్ని కట్టబెట్టడం మన వాక్యానుసారముగా చూస్తాం. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనములో రాజు లేచి తన తల్లిని ఎదుర్కొని నమస్కరించి ఆమెను తన కుడి వైపున కూర్చుండబెట్టెను. ప్రియద సహోదరి సహోదరులారా, బైబిల్ ఆధారంగా మాట్లాడితే మరియ తల్లి యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి, యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి మన మరియ తల్లి కూడా రాణి. మనం చదువుకున్న లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనంలో దేవుని యొక్క దూత స్వయముగా అతని రాజ్యమునకు అంతమే ఉండదని పలికారు. ఇక దర్శన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనములో చాలా స్పష్టముగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయన దుస్తుల మీద రాయబడి ఉండడాన్ని మనం తెలుసుకుంటాం. పిల్లలు, ఒకసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పేరు ఆయన దుస్తుల పైనను ఆయన కాళ్ల పైనను రాయబడి ఉండెను. ఈ రీతిగా మనం చూస్తే మొదటిగా మన సందేహం నివృత్తి కావాలి. క్రీస్తు ప్రభు రాజు కాబట్టి మరియ తల్లి కూడా తప్పనిసరిగా రాణి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రెండవది ఏమిటి అంటే దర్శన గ్రంథములో ప్రియారా 11వ అధ్యాయం, ఇది చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు మనం మాట్లాడేది. దర్శన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ దివ్య మందస్సం అనేటువంటిది పరలోకం అనేటువంటి దేవుని సన్నిధిలో కూడా ఉంటుంది. దివ్య మందస్సం ఎక్కడుంటుందండి? పరలోకం అనేటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండటాన్ని మనం చదువుకుంటాం. వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఇలా దేవుని బిడ్డలారా, దివియందలి దేవుని ఆలయము తెరవబడెను, ఆ ఆలయమును ఒప్పందపు పేటికయు కనపడెను. వినండి జాగ్రత్త, ఏం కనపడిందంటే పరలోకములో దేవుని ఆలయం తెరవబడింది. అక్కడ ఒప్పందపు పేటిక కనబడింది. ఒప్పంద పేటిక అంటే ఆ దివ్య మందస్సం. అంతలో మెరుపులను, గర్జలను, ఉరుములను, భూకంపములను, వడగండ్ల వానలు ప్రారంభమయ్యను. ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, దర్శన గ్రంథం 12వ అధ్యాయములో స్త్రీ ఘట సర్పం మనకి సందేహం ఇస్తాయి. అక్కడ 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనకి 10వ వచనం వరకు కూడా ఎవరు కనపడతారు? ఒక స్త్రీ. ఆ స్త్రీ ఏ విధంగా ఉంది? వాక్యాన్ని చదువుకుంటే అంతటా దివ్యందు గొప్ప సంకేతము గోచరించను. దర్శన గ్రంథం 12వ అధ్యాయం. ఆ స్త్రీ, ఒక స్త్రీ దర్శనమిచ్చను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు కలిగిన కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు ప్రసవ వేదనలను మూలుగుచుండెను. జాగ్రత్తగా ఆలకించండి పిల్లలు దయచేసి. మొదట దర్శన గ్రంథం 11వ అధ్యాయములో 19వ వచనములో దేవుని యొక్క ఆ సన్నిధిలో దేవుని యొక్క ఆలయం పరలోకములో కనబడింది. ఆ దేవుని యొక్క ఆలయంలో దివ్య మందస్సం కనబడింది. ఆ మందస్సము ప్రియులారా కనబడిన వెంటనే యోహాను గారికి ఒక స్త్రీ గురించి దర్శనం అందుతుంది. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో మందస్సం అనేటువంటిది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని తనలో దాచుకుంది. అంతే కదా? పాత నిబంధన మందస్సం అనేటువంటిది దేవుని యొక్క సాన్నిధ్యాన్ని తనలో దాచుకుంది.
ఏమిటి? 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగుర్చిన కర్ర, మన్నా కలిగిన పాత్రని, ఆ దేవుని యొక్క సన్నిధి అదే వాళ్ళకి. తనలో దాచుకుంది పాత నిబంధన మందస్సం. నూతన నిబంధన మందస్సమైన మరియ తల్లి స్వయముగా దేవుని కుమారుడైన యేసయ్యనే తన గర్భములో 9 నెలల పాటు మోసింది. 9 నెలల పాటు మొయ్యటం మాత్రమే కాదు, పునీత అగస్తిని గారు చెప్పినట్లుగా మేరీ వాస్ బ్లెస్డ్ నాట్ జస్ట్ బికాస్ షీ బోర్ జీసస్ ఇన్ హర్ వూమ్, బట్ షీ బోర్ జీసస్ ఇన్ హర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరియ తల్లి ధన్యురాలు ఎందుకు అయ్యిందంటే, యేసు ప్రభుని తన యొక్క గర్భములో మోసినంత మాత్రమే కాదు, దాని వలన కూడా దానికంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయములో మోసింది. తానే ఒక దివ్య మందస్సముగా మారింది మరియ తల్లి. మరి పరలోకములో ఒకవేళ దేవుని యొక్క మందస్సం ఉంటే మరియ తల్లి కూడా అక్కడ మందస్సంగా ఉండాలి. యేసయ్య కుడి ప్రక్కన సింహాసనాసీనురాలై. చాలామంది మన ప్రొటెస్టెంట్ సహోదరులు ప్రియులారా, ఇదిగో దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో కనబడే స్త్రీ మరియ తల్లి కాదు, సంఘాన్ని గురించి అంటారు. కానీ దానికి ఒక్క వాక్యానికి ముందుగా మనకి హింట్ ఇస్తారు. ఏంటి? మందస్సం పరలోకములో కనబడతాం. నూతన నిబంధన మందస్సం ఎవరు? మరియ తల్లి. కాదనగలమా? ఆమె 9 మాసాలు దేవుని తన గర్భములో మొయ్యలేదా? వాక్కును తన హృదయంలో మొయ్యలేదా? అవును ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరియమాత దేవుని యొక్క మందస్సం, నూతన నిబంధన మందస్సం. పరలోకములో మందస్సం కనబడింది. ఏ మందస్సం కనబడిందో మనకు చెప్పట్లు. అక్కడ నూతన మందస్సం అనే మరియత. ఆ వెంటనే స్త్రీ మరియు ఘట సర్పం గురించి మనకు బోధించబడుతుంది. సూర్యుడి ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదపీతములు, ఆమె యొక్క 12 నక్షత్రములు కలిగిన కిరీటాన్ని ఆ తల్లి ధరించి ఉంది. మరియ తల్లి దేవుని యొక్క సన్నిధిలో కిరీటధారి అయి పరిపాలన చేస్తుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఈ పండుగని ప్రియులారా. ఇదిగో లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనములో మరియ తల్లి గూర్చి ఎలిజబెత్ అమ్మ, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని చెప్పటం ద్వారా మరియ తల్లి రాజు తల్లి, ఆమె ఒక రాణి అని అంగీకరించింది. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి రాణి అయ్యేది పెత్తనం చేయటానికి కాదు. మరియమాత రాణి అయ్యేది అధికారాన్ని చూపించటం కోసం కాదు. మనందరినీ కూడా తన ప్రియ కుమారుడైనట్టు యేసయ్య సన్నిధికి నడిపించటానికి. ఇది ఆమె యొక్క బాధ్యత. సకల మానవాళిని కూడా జపమాలతో, ప్రార్థనతో, తన మధ్యవర్తిత్వం ద్వారా తన కుమారుని వద్దకు నడిపించటానికి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనములో ఏ రీతిగా అక్కడున్న ప్రజలకి వాళ్ళ యొక్క కష్టాలను చూచి యేసయ్య దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్షారసం లేదని చెప్పిందో, అదేవిధంగా మనల్ని కూడా యేసయ్య సన్నిధిలో మన కొరకే విన్నపము చేయడానికి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో అక్కడున్న సేవకులకి మీరు ఆయన చెప్పినట్లుగా చేయండి అని ఏ విధంగా పలికిందో, ఈనాడు కూడా మరియ రాణి మనందరినీ కూడా తన కుమారుడైన రాజు దగ్గరికి నడిపిస్తుంది. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం చాలా ముఖ్యమైన మాట. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనములో ఆమె సంతతి సాతాను మీద యుద్ధము చేస్తుంది. మనందరినీ కూడా సైతానుపై పోరాడటానికి శక్తినిస్తుంది మరియ తల్లి ప్రియులారా. మరియ రాణి. మరియ తల్లి ఈ రాణి పట్టాభిషేకాన్ని ఎలా పొందుకుంది? వినయము, దీనత. ఈ సుగుణాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలని చెప్తుంది మరియ తల్లి. దేవుని యొక్క దూత మరియమాత దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె పాడిన స్తోత్ర గీతముల, నా ప్రభువు నా ఎడల గొప్ప కార్యములను చేశాను, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. ఈ మహిమ, ఈ కిరీటం ప్రియుల గర్వం ద్వారా వచ్చింది కాదు, దీనత, తగ్గింపు ద్వారా వచ్చు. నీకు నాకు మరియ తల్లి నేర్పిస్తుంది, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఇదిగో వాక్యం పలుకుతుందిగా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటుంది? రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, మనము క్రీస్తుతో మరణిస్తే జ్ఞానస్నానము ద్వారా క్రీస్తుతో పాటు మహిమలో పాలిభాగస్థులం అవుతాము. ఇదిగో
మనం ఎప్పుడైతే దీనత తగ్గింపు కలిగి మనం ఉంటామో ప్రియులకు దేవుని బిడ్డలారా, అప్పుడు మనము కూడా యేసయ్య మహిమలో పాలు పంచుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలలో ఎంత స్పష్టంగా చెప్పబడి ఉంది. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను రిక్తుని చేసుకొని శరీరధారిగా మరణం వరకు, శిలువపై మరణం వరకు విధేయత కలిగి ఉన్నాడు. కావుననే ఆయన భూపర పాతాళ లోకములకు అధికారిగా చేయబడ్డాడు. ఈనాడు మరియ తల్లి కూడా అంతే, మనకిచ్చే సందేశం అదే. ప్రియులారా, దీనత కలిగి ఉండండి, వినయాన్ని కలిగి ఉండండి, దేవుని సన్నిధిలో గర్వం వద్దు, ప్రార్థనా జీవితాన్ని జీవించండి అని మనందరికీ మరియ రాణి ఆహ్వానిస్తుంది, సెలవిస్తుంది, బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గొప్ప పండగ మనందరికీ కూడా ఒక ఆదరువుగా, ఆదరణగా మన భవిష్యత్తుని మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఇదిగో మరియమాత ఏ విధంగా పవిత్రంగా జీవిస్తూ, మరియమాత ఏ విధంగా తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించి దేవునికి విధేయతను కలిగి జీవించిందో, అదే విధముగా నీవు నేను కూడా దేవునికి విధేయత కలిగి జీవించగలిగితే నీవు నేను కూడా స్వర్గరాజ్యంలో పాలు పంచుకుంటాం, ఆయన మహిమలో మనం పాలు పంచుకుంటాం. ఇది మరియ తల్లి మనందరికి ఇచ్చేటువంటి సందేశం. ప్రియులారా, పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2వ లేఖలో 2వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, ఆయనతో సహా మీరు రాజ్యపాలన చేస్తారు. ఎప్పుడు మరియ తల్లిలాగా జీవించినప్పుడు. ఇదిగో దర్శన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఎంత చక్కగా చెప్తాడండి యేసయ్య. ఇదిగో ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో అట్టివారిని నాతో పాటు సింహాసనంపై కూర్చోండబెట్టుకుంటానంటాడు దేవుడు. ప్రియులారా, ఈరోజు మరియ రాణి, మరియ తల్లి మనందరికీ సందేశాన్ని ఇస్తుంది. బిడ్డలారా, నన్ను చూడండి, నా వల్ల మీరు కూడా జీవించండి, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించండి, దేవుని మహిమలో పాలు పంచుకుంటారు. పునీత సిరియా దేశపు ఎఫ్రేం గారు ఏమంటారంటే, మరియ తల్లి సమస్త సృష్టిలో అత్యున్నతమైన గౌరవాన్ని పొందిన తల్లి. ఎందుకంటే ఆమె రాజాదురాజును తన గర్భములో మోసింది. మరొకసారి, మరియ తల్లి సమస్త సృష్టిలో అత్యంత గౌరవాన్ని పొందినట్టు గొప్ప తల్లి. ఎందుకంటే ఆమె రాజాదిరాజును తన గర్భములో మోసింది కాబట్టి. పునీత బెర్నార్డ్ గారు ఏమంటారు అంటే, మరియ రాణి కావడానికి కారణం ఆమె అధికారము కాదు, ఆమె వినయము, ఆమె విధేయత. ప్రియులకు దేవుని, ఈ పండుగను మనం కొనియాడుకుంటుండగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరియ తల్లి దేవుడు అని మనం చెప్పట్లా, మరియ తల్లి సృష్టికర్త అని చెప్పటల్లా, కానీ మరియమాత మన కొరకై ప్రార్థించే దేవుని కుడి ప్రక్కన కూర్చున్నటువంటి రాణి. అది దేవుడిచ్చినట్టు గౌరవమే, దేవుడిచ్చినట్టు మహిమే అని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున మనందరము కూడా ఆ మరియ రాణి మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా వేడుకుందాం. పిల్లలు, అమ్మ తల్లి మరియమాత, నీవు ఏ విధంగా దీనత వినయము కలిగి చివరికి నీ కుమారుని సన్నిధిలో రాణిగా పట్టాభిషేకాన్ని స్వీకరించావో, మేము కూడా నీ వలె దేవుని చిత్తానికి లోబడి, నీ కుమారుని చిత్తానికి లోబడి వాక్యానుసారముగా జీవించే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకంగా ఈనాడు లోకమంతా కూడా పాపం వైపు పరిగెడుతుంది. మానవుడు పాపాలను గ్రహించుకోలేకపోతున్నాడు, శోధనలు ఎక్కువైపోయాయి. అమ్మా తల్లి మరియమాత, మాకు తోడుగా ఉండండి. నీవు పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందినటువంటి తల్లివమ్మా. ఆ పరిశుద్ధాత్మ మాకు కూడా దయచేసి పాపానికి దూరముగా ఉంటూ నీ కుమారుని చిత్తానుసారముగా జీవించే శక్తిని మాకు దయచేయి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ ప్రత్యేకంగా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యమాతగా ప్రార్థించి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబాల మాతగా కుటుంబాలన్నిటిలో శాంతిని, సమాధానం దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఎన్నో అవసరతలతో, కోరికలతో ఇదిగో తల్లి నీ సన్నిధికి వస్తున్నారు. నిత్య సహాయమాతగా మా అందరి తలంపుల కొరకై, మా అందరి ఉద్దేశాల కొరకై నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని
మా యొక్క కోరికలను నెరవేర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పరిశుద్ధ మరియరాణి మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధ మరియరాణి మా కొరకు ప్రార్థించండి.